మన తెలుగు భాష వినిపిస్తుందని మీకు తెలుసా? హిందూ మహాసముద్రం నడిబొడ్డున మినీ ఇండియాను చూసారా? ఇది కేవలం టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, భారతీయ ఆత్మ ఉన్న ఒక అద్భుత దేశం. ఆఫ్రికా తీరానికి చేరువలో ఉంటూ భారతీయ ఆత్మను చాటుతున్న దేశం మారిషస్ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. సముద్ర తీరంలో వెలిసిన తెలుగు వారసత్వం. ఆఫ్రికా ఖండానికి ఆగ్నేయంగా ఉన్న ఈ చిన్న దేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. మారిషస్ జనాభాలో సుమారు 48% నుండి 52% మంది హిందువులు. ఇక్కడ గంగమ్మ తల్లికి ప్రతిరూపంగా గంగా తలాబ్ కొలువై ఉంది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే, సుమారు 180 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో కోరంగి తీరం నుండి వలస వెళ్లిన తెలుగువారు నేటికి తమ భాషను, ఉగాది వంటి పండుగలను సజీవంగా ఉంచడం అద్భుతం. గంగా తలాబ్ వంటి పవిత్ర సరస్సులు, మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ హిందూ సంస్కృతికి అద్దం పడతాయి. ఇంగ్లీష్, ఫ్రెంచ్ అధికారిక భాషలైన మన తెలుగు, హిందీ మాటలు అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. 5వ తరానికి చేరుకున్న ఉగాది పచ్చడి రుచిని, రాముడి భజనలను, సంక్రాంతి సంబరాలను ప్రాణప్రదంగా కాపాడుకుంటున్నారు. భౌగోళికంగా ఆఫ్రికాలో ఉన్న సాంస్కృతిక పరంగా మారిషస్ ఒక మినీ ఇండియా. తమ భాషను, పరంపరను 5 తరాలుగా కాపాడుకుంటున్న అక్కడి తెలుగువారి కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. అద్భుతమైన బీచ్లు, ఉచిత విద్య, వైద్యం, అన్నింటికి మించి మన తెలుగు సంస్కృతి గుండెల్లో పెట్టుకున్న ఈ దేశం గురించి వింటే చాలా గర్వంగా ఉంది కదా. మరి మీ ట్రావెల్ లిస్ట్ లో మారిషస్ ఉందా? కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకొని. ఐఎమ్ యువర్ శాలిని ప్రియా.